కాన్స్టిట్యున్సీ ప్రస్తుతం నేను టీఎన్టీయూసీ స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. 2019లో మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చినప్పుడు ఆ 5 ఏళ్ల పాటు రాక్షస యుగం అని మేము అనుకుంటున్నాం. రావణ రాజ్యం కొనసాగింది. నాకు ఒక 2 కూతుర్లు ఒక కొడుకుంటారు. నేను ఇంట్లో లేనప్పుడు మొట్టమొదటిసారిగా నా ఇంట్లోకి దాడి చేసి వాడిని ఈడ్చండి బయటికి, వాడిని కాళ్ళు నరుకుతాం అది నరుకుతామని చెప్పేసి ఇంటి మీద గుండాలు పడితే నా 2 చిన్న పిల్లలు వాళ్ళు ఏడ్చుకుంటా వాళ్ళు బాధపడతా అంటే ఆ రోజు రాత్రికి రాత్రి నేను వాళ్ళని పిలుచుకొని మా అత్తగారింటికాడ పెట్టి మళ్ళా తర్వాత నేను కొంతమంది మిత్రులతో రాత్రి కొని మళ్ళీ పారిపోయినాడు అనిపించుకోకూడదని చెప్పేసి మళ్ళీ మా ఇంటికాడ పడుకొని నేను ఈ 5 ఏళ్ళు అంటే ఈ రాజకీయంలో అట్లే కొనసాగాను. తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటున్నాను. తర్వాత వరుసగా ఇది ఎంటూ తగ్గలేదని చెప్పేసి వరుసగా కేసుల మీద కేసులు పెట్టుకుంటూ వచ్చారు. తాడిపత్రిలో అప్పటి ఎమ్మెల్యే ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంట్లోకి వస్తే నా మీద 3 కేసులు పెట్టారు. నా మీద 3 కేసులు పెట్టడంతో పాటు డిసెంబర్ 30వ తేదీ 2020 తేదీన అప్పటి మా డిఎస్పీ చైతన్య మమ్మల్ని అదుపులోకి తీసుకొని ఆ రోజు రాత్రి ఎర్రగుడ్డ కళ్ళకు కంతులు కొట్టి కొట్టరాని చోట్ల కొట్టారు. కొట్టి మళ్ళీ పక్కకి ఈడ్చుకెళ్తున్నప్పుడు ఒక వెనక నుంచి మోకాలు ముడ్డితో కొడిస్తే ఈరోజు కూడా నేను కూర్చోలేని పరిస్థితుల్లో అంత ఇబ్బందిగా ఉన్నాను. ఇంకా సార్ తాడిపత్రిలో జేసీ కుటుంబం మీద కూడా అక్రమ కేసులు పెడితే నారా లోకేష్ గారు ఆ కుటుంబాన్ని పరామర్శించేందుకు వచ్చాడు. ఆ పరామర్శించేందుకు వచ్చినప్పుడు సార్ను చూడడానికి వచ్చినటువంటి కార్యకర్తలు ఉంటారు. ఆ రోజు కార్యకర్తలను కూడా గుమ్మిగూర్చారని చెప్పేసి కోవిడ్ ఉల్లంఘించారు, అధికారుల ఆజ్ఞలు ఉల్లంఘించారని చెప్పేసి కూడా నా మీద కూడా కేసు కట్టారు సార్. ఆ రోజు కూడా లోకేష్ గారు వచ్చిన సందర్భంగా కాదు సార్. ఇలా ఒక్కదాని మీద ఒకటి సార్ 28 కేసులు పెట్టారు. నేను 227 రోజుల పాటు వివిధ సబ్ జైల్లో ఉన్నాను సార్. నేను సబ్ జైలు చూశాను. తాడపత్రి సబ్ జైల్లో వేశారు, జిల్లా జైలు అనంతపూర్లో పెట్టారు, కడప సెంట్రల్ జైల్లో పెట్టారు. నాకు తెలిసి సబ్ జైలు అయిపోయింది, జిల్లా జైలు అయిపోయింది, సెంట్రల్ జైలు అయిపోయింది. ఇంకంతకు మించి ఏందేమో లేవేమో సార్. ఉంటే అంతకన్నా పైన పెట్టేవాళ్ళేమో సార్. దాదాపు 28 కేసులు 227 రోజులు తిప్పారు. ఇంకా ఇది ఇంకోటి రౌడీ షీట్ పెట్టారు. రౌడీ షీట్ పెట్టి అర్ధరాత్రిలే అపరాత్రిలే ఎప్పుడంటే అప్పుడు స్టేషన్కి పిలుస్తారు. వచ్చిన సందర్భంలో మేము ఎప్పుడు క్షేమంగా ఇంటికి వస్తారా అని నా భార్య గేట్ కాడ ఎదురు చూసిన సందర్భాలు చాలా ఉన్నాయి సార్. నా పిల్లలు ఆ రోజు మొదటి రోజు జరిగిన దాని భయానికి భయపడి వాళ్ళ నా దగ్గర ఉంటే పిల్లలు ఏమవుతారో అని చెప్పేసి నాకంటే వాళ్ళు సేఫ్ సైడ్గా ఉండాలని చెప్పేసి నాకు ఎంత ఇబ్బంది అయినా కూడా నేను హాస్టల్లో వదిలిపెట్టుకొని వాళ్ళని దూరం పెట్టుకొని చదివించుకుంటాను సార్. పిల్లలను దూరం పెట్టుకోవడానికి ఎంత బాధ ఉందంటే వాళ్ళ అంతగా బాధ నరకం అనిపించాము. అంతెందుకు నేను ఇంటికి వెళ్తా అంటే నా మీదే 2 వీలర్తో వచ్చి యాక్షన్ చేస్తారు, నన్నే గుద్దినారు. మళ్ళా నా మీదే ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టి నన్నే రిమాండ్ పంపించినారు. ఇలా ఒక్కటిగా సార్ ఇట్లా ఇవన్నీ వరుసగా పెట్టుకుంటూ చాలా ఇబ్బంది అయింది. ఎప్పుడు దీంతో పాటు రాత్రిళ్ళు స్టేషన్లకు పిలుస్తారు. రాత్రిళ్ళు 2-3 రోజులు కానీ స్టేషన్లో కూర్చోబెడతారు. దోమలకు వాళ్ళు పోలీసులు నీకు ఇప్పుడు ఎవడొస్తారా, ఇప్పుడు ఎవరున్నారా, యా నాయకుడు వస్తారు, ఇట్లా వేధింపులు. ఆ మాటలు కొన్ని మాటలు అయితే చెప్పదాలు కుటుంబ సభ్యులు ఆడవాళ్ళవి కూడా మాట్లాడినారు. చట్టం చుట్టంలాగా చేసుకొని వైసీపీ వాళ్ళు పోలీసుల ద్వారా మా మీద అంత అఘాయిత్యాలు చేశారు. లాస్ట్కు నేను ఒక సామాన్యమైన కార్యకర్తను, నాకు ఎటువంటి నేర చరిత్ర కానీ ఏమీ లేదు. నేను పార్టీ ఆదేశించినటువంటి కార్యక్రమాలు గ్రౌండ్లో పోల్ మేనేజ్మెంట్ కానీ సోషల్ మీడియా కానీ చాలా యాక్టివ్గా ఉంటారు అంతవరకు. కానీ నా మీద పీడీ యాక్ట్ పెట్టారు. నాకు తెలిసి పీడీ యాక్ట్ అంటే ఒక కార్యకర్త మీద ఒక సామాన్యమైన పీడీ యాక్ట్ పెట్టడం అనేది నేనైతే ఇనలేదు. పీడీ యాక్ట్ అంటే మామూలుగా జైల్లో కూడా తోటి వేరే ఖైదీలతో కూడా మమ్మల్ని మాట్లాడించలేదు. ఆ పీడీ యాక్ట్ ఉన్నంత వరకు మా కుటుంబ సభ్యులకు మేమేమైనామో మా కుటుంబ సభ్యులు ఏమైనారో కూడా ఎటువంటి సమాచారం ఉండదు. అంటే వీళ్ళకు కమ్యూనికేషన్ ఉండదు. అంటే తోటి వేరే ఖైదీలతో కూడా జైల్లో మాట్లాడలే విధంగా ఉంటుంది పీడీ యాక్ట్ అంటే. అంత చట్టం ఆ విధంగా సంవత్సరం పాటు పీడీ యాక్ట్ ఆదేశం ఇచ్చింటే హైకోర్టు ఇతని మీద పీడీ యాక్ట్ పెట్టడం చెల్లదని చెప్పింటే ఆ ఉత్తర్వు మేరకు మేము బయటికి రావడం జరిగింది సార్. ఇంత భయంకరమైనటువంటి రాక్షస పాలన జరిగినా, మా మీద దాడులు జరిగినా, అంతా జరిగినా కానీ ఒకవైపు పార్టీ తెలుగుదేశం పార్టీ అండ లోకల్గా మా లీడర్ జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కానీ జేసీ అస్మిత్ రెడ్డి గారు కానీ భరోసా ధైర్యము, ఈ ముగ్గురు పార్టీ లోకల్ లీడర్ జేసీ అస్మిత్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి ధైర్యము అండ ఇవ్వడంతోనే మేము బాగా పనిచేస్తాం సార్. ఈ కేసులే కాక మేము అజ్ఞాతంలో ఉన్న సందర్భాలు, ఫ్యామిలీకి దూరమైన సందర్భాలు రోజులు తరబడి సార్. మా ఫ్యామిలీకి మేము క్షేమంగా ఎప్పుడు వస్తామనేది తెలియదు. కానీ ఒక సాధారణమైన కార్యకర్తను నేను ఈరోజు మన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తే అధినేత అని చెప్తాది. అది మాటల్లో ఈరోజు చూపించి, మాటలు కాదు చేతుల్లో చూపించి ఇంత పెద్ద అవకాశం ఇచ్చి
నాకు ఈ స్టేజ్ మీద పిలిపించి ఒక కార్యకర్తను అధినేత ముందర అవకాశం ఇవ్వడము నేను ఈ జన్మలో మర్చిపోలేదని చెప్పేసి తెలియజేసుకుంటాను సార్. కృతజ్ఞతలన్నా. ఇప్పుడు పెచ్చేటి విజయలక్ష్మి గారు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ నమస్కారం అండి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మీ ముందుకు వచ్చి ఈ విధంగా నేను మాట్లాడుతున్నానంటే మన ప్రియతమ నేత, ఆంధ్రప్రదేశ్ని అన్ని రంగాల్లోని కూడా అభివృద్ధి చేసినటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా నేను నమస్కారములు తెలియజేసుకుంటూ ఉన్నాను. అదేవిధంగా లోకేష్ బాబు గారికి కూడా, ఎందుకంటే మాటలు తక్కువ మాట్లాడి ఫలితం ఎక్కువగా ఉండాలనే ఉద్దేశంతో నేను తక్కువ మాటలతో ముగిస్తాను. మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అనే కార్యక్రమాన్ని పెట్టి ప్రజల వద్దకు సూపర్ 6 పథకాలను తీసుకెళ్లాలని పార్టీ ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా, అదేవిధంగా యూనిట్ ఇన్ఛార్జీలను, బూత్ కమిటీ కన్వీనర్లను ఆదేశించినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా నా వంతు నేను ప్రొద్దుట 6 గంటలకు నా ప్రయాణం మొదలయ్యేది. రాత్రి అయ్యేవాడి వరకు ప్రతి ఇంటికి కూడా అమ్మా జగన్మోహన్ రెడ్డి మోసం చేశాడు, అతను మోసపు కబుర్లు నమ్మొద్దు, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలంటే, మన రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే మన చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, కూటమి ప్రభుత్వాన్ని మీరందరూ కూడా గెలిపించాలని ప్రతి ఇంటికి కూడా వెళ్ళి మేము అభ్యర్థిస్తూ ఉంటే కొంతమంది నన్ను అంటూ ఉండేవారు, అమ్మ ఎందుకు విజయలక్ష్మి గారు అంత కష్టపడిపోతున్నారు, మీకు షుగర్ వచ్చి పడిపోతున్నా కూడా మీరు అలా తిరుగుతున్నారేంటని చెప్పేసి అడుగుతూ ఉంటే నేను ఒకటే చెప్పేదాన్ని, నేనేమైనా పర్వాలేదు, నా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి, అదొక్కటే నా ఆలోచన. ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తే ఇంక చాలు అని చెప్పేసి నేను అనుకుంటా ఉండేదని. అదేవిధంగా 53 రోజులు ఆయన జైల్లో ఉంటే మేము నిజంగా నిద్రపోలేదంటే నమ్మండి, అన్ని రోజులు కూడా దీక్షలో కూర్చొని ఒకటే భగవంతుని ప్రార్థన చేసేవాళ్ళం, మా చంద్రబాబు నాయుడు గారు తొందరగా జైలు నుంచి రావాలి, మా బోనమ్మ గారు సంతోషంగా ఉండాలి, మా లోకేష్ బాబు పాదయాత్ర ద్వారా, యువగళ యాత్ర ద్వారా ఆయన శత్రువుల గుండెల్లో రైలు పరిగెట్టించి ఆ యదవులందరికీ కూడా బుద్ధి చెప్పి ఈ రాష్ట్రానికి గొప్ప నాయకుడు వచ్చాడని శభాష్ అనిపించుకున్న లోకేష్ బాబు గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నారు. పులి పులికుడు కడుపేనా పులే పుడుతుందన్నట్టుగా చంద్రన్న కడుపున పుట్టినటువంటి లోకేష్ బాబు గారు ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదవిలో నడిపించడంలో కాబోయే ముఖ్యమంత్రిగా ఈ లోకేష్ బాబు గారు మనందరి యొక్క ఆశీర్వాదంతో ఆయన ముఖ్యమంత్రి కూడా అవుతారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా గురించి 2 మాటలు. సోదరి మల్లారా, నేను 1995లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చాను. నా తండ్రి గారు కానీ నా మామగారు కానీ 83 నుంచి కూడా కుటుంబం తెలుగుదేశం పార్టీ కుటుంబంలో ఉన్నారు. 84లో జరిగినటువంటి ఎలక్షన్లో మొదటి ఓటు సైకిల్ పెచ్చెటి విజయలక్ష్మి నేను సైకిల్ గుర్తు మీద ఓటు వేసి నా రాజకీయ జీవితం మొదలుపెట్టాను. ఆనాటి నుంచి ఈనాటి వరకు మన గుర్తు సైకిల్ అంతే. ఎవరికి చెప్పినా ఏం చేసినా ఆలోచించండి, ఆలోచించి మీ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకోండి, అదే మన భవిష్యత్తు.